హలో హాయ్ అండి, వెల్కమ్ టు అక్షయ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. నేను మా లేత తోట చూపిస్తున్నాను. ఇది ఒక 2 ఎకరాలండి. రిమైనింగ్ 2 ఎకరాలు మల్చింగ్ పేపరు. నేను ఆల్రెడీ దాంట్లోనే చాలాసార్లు వీడియో తీశాను. దీంట్లో ఫస్ట్ టైం అండి తీయడం, ఎందుకంటే లేత తోటని దీంట్లో నేను తీయలేదు. మీరు చూస్తున్నారు కదండి ఫ్లవరింగ్ ఎలా ఉందో, మల్లె పూల తోట ఉన్నట్టుంది. ఇప్పుడే క్రాప్ సెట్ అవుతుందండి, గమనించవచ్చు ఎలా ఉందో ఫ్లవరింగ్. చూడండి చాలా అద్భుతంగా. సేమ్ నేను దానికి ఎటువంటి మందులు యూజ్ చేశానో ఈ తోటకు కూడా అలాంటి మందులు యూజ్ చేశాను. మీరు ఒకసారి దీని క్రాప్ కాయలు ఎలా ఉన్నాయి కూడా చూడొచ్చండి. చూడండి కింద నుంచి ఇప్పుడే పడుతున్నాయి. దీని పైన ఫ్లవరింగ్ అలాగే ఉంది. వీడియో కొంచెం లేట్ అయిందండి. ఈ మధ్య నేను ఒక మందు యూజ్ చేశాను, అది సరిగా రిజల్ట్ నాకు అనిపించలేదు, కావున నేను వీడియో చేయలేదండి. ఈరోజు నేను ఒక మంచి మందు ఒక 5 days నుంచి 6 days బ్యాక్ యూజ్ చేశాను. నల్లిని తట్టుకొని చాలా బాగుందండి. తక్కువ రేట్లోనే ఆ మందు ఉండడం విశేషం. చూడండి మీ అందరికి తెలిసినదే. ఆ మందు అండి జంప్ అండి నేను వాడింది. దీంట్లో పిప్రోనిల్ 80% ఉంటుంది. ఈ పిప్రోనిల్ అనేది నల్లిని సమర్థవంతంగా తట్టుకుంటుంది. మీరు పైన చూడొచ్చు, చెట్టుపై ఆకుపై బాగాన ఎటువంటి త్రిప్స్ ఉన్నట్టు కానీ ఏమీ లేవండి. 700 రూపాయల్లో తక్కువకి వస్తుంది అది మన నల్లిని తట్టుకునేది. బయట మార్కెట్లో చాలా చాలా ఎక్కువ ఖరీదు గల మందులు ఉన్నాయి, కానీ ఒక 3 ఎకరాలు 4 ఎకరాలు పెద్ద రైతులు దాన్ని యూజ్ చేయలేరండి, ఎందుకంటే పెట్టుబడి ఎక్కువ అవుతుంది. ఇప్పుడు జంప్లో మనకు ఏం కలుపుకోవాలంటే దానికి సంబంధించి నేను కొర్టివా కంపెనీ వాళ్ళది మెర్క్యులన్ కలుపుకున్నానండి. దీంట్లో ట్రై కంట్రోనాల్ 0.05% ఉంటుంది టెక్నికల్. ఇది మంచి క్రాప్ సెట్ అవ్వడానికి పనికొస్తుందండి. దీని రిజల్ట్ మీకు కనబడుతుంది. దీని రిజల్ట్ ఇప్పుడు మీరు తోట చూస్తున్నారు కదండి, దీనికి కారణం ఇదే. చాలా మంచి నీట్గా ఫ్లవర్ సెట్ అయిందండి. చూడొచ్చు ఎలా ఉందో, బాగా అద్భుతంగా ఉంది. ఇప్పుడే క్రాప్ సెట్ అవుతుంది. ఎక్కువ ఫ్రూట్స్ని నేను ఇప్పుడు మీకు చూపించలేకపోతున్నాను. ఇప్పుడే మీరు జంపు మరియు కొర్టివా వాళ్ళది మెర్క్యులన్ వాడచ్చు. దీంట్లో మనకున్న టెక్నికల్స్ కూడా చెప్పానండి. చాలా బాగుంది. చాలా నల్లిని తట్టుకుని చాలా అద్భుతంగా ఉంది. ఆకు పై భాగాన్ని ఎటువంటి లేదు. నేను మళ్ళీ ఇంకోసారి కూడా చెప్తున్నాను, కింద త్రిప్స్ ఎక్కువ అవ్వకుండా ఉండాలంటే తోటని ఎప్పుడు తడిగా ఉంచాలి, నీళ్లతో ఉంచాలి. తోటని ఎప్పుడు ఆరబెట్టకండి. ఎప్పుడైనా పండుగ 2 రోజులు మాత్రమే, రిమైనింగ్ సమయాలలో మాత్రం తోట ఎప్పుడు తడిగానే ఉండాలి. తడిగా ఉంటేనే మాత్రమే మనం నల్లిని కంట్రోల్ చేయగలం. 2000 రూపాయలు 3000 రూపాయలు ఎకరానికి మందులు మనం ఎన్ని కొట్టినా కూడా అది 4 నుంచి 5 రోజుల వరకే ఉంచగలుగుతుంది. దాని తర్వాత మనం చేసే సాంప్రదాయ పద్ధతుల వల్లనే మనం నల్లిని 50% అరికట్టాలి. రిమైనింగ్ 50% మనం